right. Look at here in the JSON, in the packers, the script will be in the form of JSON format, JavaScript object notation, and the packers is having three main building blocks. The first block is builders, which can able to provide the credentials, and then what I need to tell to packer to create the images in AWS. లో AWS లో ఏం చేయాలి అనేది మనం బిల్డర్స్ లో ప్రొవైడ్ చేస్తాం అనమాట. అంటే ఈ ప్లేస్ లో, అంటే ఈ స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, ఈ ప్లేస్ లో ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఏం చేస్తాం మనం, నెక్స్ట్ మనకి ఏముంటుంది అంటే ఈ దీంట్లోనే ప్రొవిజనర్స్ అని ఉంటుంది అనమాట. ఓకేనా, సో హియర్ ప్రొవిజనర్స్ విల్ బి దేర్. ఓకే, provisioners, and here also same, we need to provide array, right? Array type of contents, that's why that will be including in the square brackets. Okay, array is nothing but the combination of objects is called arrays. So ikkada multiple objects untayi kabatti manam ikkada square brackets istam. Okay na, that is what you need to provide here. And then the provisioners ఏం చేస్తుందంటే ఇక్కడ ఈ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ sudo m install, https m install, ఇవన్నీ కూడా మనకి ఈ ప్రొవిజనర్స్ అనేది చూసుకుంటుంది అనమాట. ఓకేనా, లైక్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ విత్ దిస్ కలర్. ఓకే, ప్రొవిజనర్స్ అనేది చూసుకుంటుంది. అంటే బిల్డర్స్ ఏం చేస్తుంది, హియర్ వీ నీడ్ టు ప్రొవైడ్ ద క్రెడెన్షియల్స్ అండ్ దెన్ టెల్ ప్యాకర్ టు క్రియేట్ ఇమేజ్, AWS image, and then provisioners will create will give some space to execute the commands. Okay, and then we have post processors, the last building block in the packers. Okay, సో ఇక్కడ మనకి పోస్ట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఓకే, రైట్. సో దిస్ విల్ ఆల్సో బి ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్స్. ఓకే, సో ఈ పోస్ట్ ప్రాసెస్ ఏమవుతుందంటే సంథింగ్ ఎక్స్ట్రా లైక్ కన్వర్ట్ టు ద దిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇమేజ్ క్రియేట్ అయింది, ఇదంతా అయింది, దీన్ని నేను ఏం చేయాలనుకుంటే సంథింగ్ యూ కెన్ డూ విత్ దిస్ థింగ్ బై సి లైక్ టు కన్వర్ట్ టు డాకర్ ఇమేజ్. అంటే డాకర్ ఇమేజ్ లైక్ కన్వర్ట్ చెయ్యి అంటే ఇంకోటి ఏదైనా సంథింగ్ ఇంకో దాంట్లోకి ఏమైనా చెయ్యి అని చెప్పేదంతా కూడా ఈ పోస్ట్ ప్రాసెసర్స్ అనమాట. ఓకేనా, సో దిస్ ఈస్ కెన్ బి డన్ బై పోస్ట్ ప్రాసెసర్స్. కానీ మనం పోస్ట్ ప్రాసెసర్స్ అనేది పెద్దగా యూజ్ చేయం రియల్ టైంలో. అప్ టు ప్రొవిజనర్స్, బిల్డర్స్ అండ్ ప్రొవిజనర్స్ మాత్రమే మనం క్రియేట్ చేస్తాం. ఓకేనా, దట్ ఈస్ వాట్. సో మనకి ఈ ప్యాకర్స్లో మనకున్నవి ఏంటి, మెయిన్ బిల్డర్స్, ప్రొవిజనర్స్, ప్యాకర్స్. ఓకే, సో ఇక్కడ మీకు స్టార్టింగ్లో VMware గురించి చెప్పినాను కదా, అలాంటిది ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఏది బిల్డర్స్ ఏం చేస్తుంది, మనం VMwareలో మనం క్రియేట్ చేసుకున్నాం కదా మిషన్స్ స్టార్టింగ్లో, లైక్ దట్ హియర్ ఆల్సో ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద సేమ్ థింగ్ లైక్ ఇన్ VMware బిల్డర్స్ దగ్గర. ఓకేనా, రైట్. ప్రొవిజనర్స్ దగ్గర ఏం చేస్తుంది, అదర్ స్టెప్స్ అంటే ఏమి, ఆఫ్టర్ క్రియేటింగ్ ద ఇమేజెస్ వాట్ వీ నీడ్ టు డూ, ఇమేజెస్లో ఏం చేయాలంటే మనకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ అన్ని కూడా మనం ఇన్స్టాల్ చేసుకొని కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట. దట్ కెన్ బి డన్ బై provisioners. Okay, right. And then final post processor is you can do something extra activities to convert that thing. Okay, right. But what is meant by JSON ante emanda nenu intamundu JavaScript object notation annanu kada. JSON ante, right, JSON is nothing but JSON enduku, why it should be in the JSON format only ante మామూలుగా మనకి డొమైన్ స్పెసిఫిక్ లాంగ్వేజ్ అని ఒకటి ఉంటుంది అనమాట. డొమైన్ స్పెసిఫిక్ లాంగ్వేజ్ అంటే దాన్ని ఏమంటారంటే మనము ఒక వెబ్ సర్వీసెస్ అంటారు, మెయిన్ వెబ్ సర్వీసెస్. ఒక అప్లికేషన్ నుంచి ఇంకో అప్లికేషన్ హౌ టు టాక్ అంటే కమ్యూనికేట్, ఎట్లా కమ్యూనికేట్ అవుతుంది. కమ్యూనికేట్ అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ ఇన్ విచ్ లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు నాకు తెలుగు తెలుసు, మీకు తెలుగు తెలుసు అనుకోండి, ఈజీగా అర్థమైపోతుంది. ఇఫ్ ఐ నో చైనీస్ లాంగ్వేజ్ అండ్ ఇఫ్ యూ నో ఓన్లీ తెలుగు లాంగ్వేజ్, అట్ ద టైం ఏమవుతుంది మన ఇద్దరి మధ్యలో, నేను ఖచ్చితంగా ఒక చైనీస్ టు తెలుగు ట్రాన్స్లేటర్ని పెట్టుకోవాలా, నువ్వు కూడా ఒక తెలుగు టు చైనీస్ ట్రాన్స్లేటర్ని పెట్టుకోవాలా. అంటే ఏమవుతుంది ఇక్కడ, యూ హ్యావ్ టు బిల్డ్ సపరేట్ ఇంటరప్టర్, అంటే ఇంటర్ప్రెటర్ని నువ్వు పెట్టుకోవాలా, నేను పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, అప్లికేషన్ అనేది హెవీ అయిపోతుంది అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను నీకు కన్వే చేయాలంటే టైం తీసుకుంటుంది, నువ్వు నాకు కన్వే చేయాలంటే టైం తీసుకుంటుంది. ఓకేనా, సో దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ ఆల్ దీస్ డేస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ XML ఫైల్స్. ఓకే, అంటే మనం ఎగ్జిక్యూట్ చేసే బ్రౌజర్లో ఏదైతే ఉందో ఆ డేటా మొత్తం XML ఫార్మాట్లో వెళ్తుంది అనమాట.
ఓకేనా. బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ చేసే XML అవన్నీ కూడా XML ఫైల్లో వెళ్తుంది. కానీ ఇప్పుడు XML అనేది ఆల్మోస్ట్ అవుట్డేటెడ్ అయిపోయింది. XML ప్లేస్లో చాలా ఫైల్ టైప్స్ వచ్చేసినాయి, అడ్వాన్స్డ్ ఫైల్స్ అన్నీ కూడా. ఓకేనా. బట్ XML ఉండంగా ఎందుకు మనకి జేసానే ఉంది, జేసాన్ స్క్రిప్టింగ్లోనే ఉంది అంటే బికాస్ XML ఈజ్ హ్యావింగ్ బిగ్ సైజ్ ఇన్ డేటా. ఓకే, బిగ్ సైజ్ ఇన్ డేటాలో ఇది చాలా సైజ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా. దట్ మీన్స్ ఇట్ విల్ యూటిలైజెస్ మోర్ స్పేసెస్. ఓకే, అందుకనే ఈ మనకి ఇప్పుడు వచ్చిన ఈ జేసాన్ కానీ అంతకు ముందు రాకుండా ఉన్న UML అని ఒకటి ఉంది, అది రాకముందు HTML, అసలు XML రాకముందు HTML ఉండింది. అప్పుడు ఏమవుతుంది అంటే నా చిన్నప్పుడు ఎప్పుడో ఇంటర్నెట్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు నేను ఒక google.com అని ఓపెన్ చేసి ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేయాలంటే ఇట్ విల్ టేక్ అరౌండ్ 5 to 10 minutes అంతసేపు తీసుకుంటుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద transferring of the data between the system to system is taking too much time because of the size of that language which is utilizing, okay, which is using to convey or convert. ఓకే, ఆ టైంలో అంత స్లోగా ఉండింది అనమాట. తర్వాత ఏమైందంటే రాను ఐ మీన్ ఇన్ ద టైమింగ్ వెన్ ఐ వాజ్ ఇన్ బీటెక్ టైంకి వచ్చేళ్ళకి ఏమైందంటే కొద్దిగా ఫాస్ట్గా వచ్చింది. అంటే మీ జీమెయిల్ ఓపెన్ చేయడము, రెజ్యూమ్స్ క్రియేట్ చేసుకొని జీమెయిల్ సెండ్ చేయడం, ఇట్లా ఫేస్బుక్ ఇలాంటివన్నీ అప్పుడప్పుడే వచ్చినాయి బాగా. సో అవేమవుతాయంటే ఇంకొంచెం ఫాస్ట్గా ఉండింది అనమాట కంపారిటివ్లీ మై చైల్డ్హుడ్ థింగ్స్. ఓకే, నా చిన్నప్పటి కంటే కూడా ఇది కొద్దిగా బాగుండింది. ఆ టైంలో ఏమంటే XML వచ్చింది అనమాట. XML వచ్చింది కాబట్టి ఆ టైంలో చాలా బాగుండింది. ఓకే, దిస్ ఈజ్ అరౌండ్ 2006, 7, 8, 9, 10 లైక్ దట్. ఓకే, 2012లోకి వచ్చేళ్ళకి XML పోయి UML ఇట్లా ఇంకొంచెం అడ్వాన్స్డ్గా వచ్చినాయి అనమాట. సోప్ ప్రోటోకాల్తో వచ్చినాయి. తర్వాత సోప్ ప్రోటోకాల్ అంటే సోప్ యూజ్ చేసుకునే లాంగ్వేజ్ వచ్చి విజ్డెల్ అంటారు, అది వెబ్ సర్వీసెస్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ అంటారు, అది విజ్డెల్ అంటారు అనమాట. ఓకేనా. సో ఇవన్నీ కూడా ఎప్పుడు వచ్చినాయంటే మనకి 2012 నుంచి 16 అరౌండ్ మధ్యలో వచ్చిందనమాట. ఓకేనా. అప్పటికి జేసాన్ అనేది డెవలప్ అవుతుంది, కానీ జేసాన్ని కూడా మనం ఇట్లా యూజ్ చేసుకోవచ్చు అనే విషయం తెలియదు అప్పటికి మార్కెట్లో. అంటే తెలియదు అంటే ఇన్ ద సెన్స్ దే హావ్ జస్ట్ ఇగ్నోర్ దట్, అంతే, దాన్ని అసలు పట్టించుకోలేదు. కానీ లేటర్ ఆన్ అర్థమైంది జేసాన్ కూడా యూజ్ చేసుకోవచ్చు అని. దట్స్ వై దే హ్యావ్ యూజ్డ్ జేసాన్ బికాస్ ఇట్ ఈస్ 10 times lesser than in size of the data comparatively with XML. Okay, XML కానీ ఇంకెనీ అదర్ ఫార్మాట్తో కూడా. ఓకేనా. దట్స్ వై JSON is very compatible or used to represent the data which is in less and very much compatible. So JSON is very much compatible to communicate or to process the data between the applications, and then it can be what's that, it can be act as a API also, application programming interface also. Okay, రైట్. ఇది మీకు త్వరలో తెలుస్తుంది. ఐ మీన్ అట్ ద టైమ్ ఆఫ్ కుబర్నెటిస్లో తెలుస్తుంది జేసాన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని, అక్కడ కూడా మీకు తెలుస్తుంది అనమాట. ఓకేనా. సో ప్యాకర్స్ అనేది మనకి ఏ లాంగ్వేజ్లో ఉంటుందంటే జేసాన్ ఫార్మాట్లో ఉంటుందన్నమాట. ఓకేనా. వై జేసాన్ అంటేనే అర్థం ఏమంటే జేసాన్ అనేది మనకి సైజ్ అనేది తక్కువ ఉంటుంది. ఓకేనా. జేసాన్ని మనం ఎందుకు జావా అంటున్నామంటే ఇట్ వాస్ డిరైవ్డ్ ఫ్రమ్ ది జావా, హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. ఓకే, ఇది జావా నుంచి మనకి డిరైవ్ అయింది కాబట్టి we can call it as JavaScript object notation. ఓకే, సో JSON అనేది ఎట్లుంటుందంటే ఒక కీ ఉంటుంది, దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఓకే, కీ వాల్యూ దానికి ఒక పేరు, అంటే కీ వాల్యూ పేరు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్, ఫోన్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఫోన్ నెంబర్, అడ్రస్ ఈజ్ ఈక్వల్ టు అడ్రస్, లైక్ దట్. అంత సింపుల్గా ఉంటుంది అనమాట. దట్స్ వై ద JSON ఈజ్ వాట్స్ దట్ ఫేమస్ ఇన్ not famous, familiar in this type of things like packers and some different types of technologies. Okay, so JSON అనేది ఎట్లా స్టార్ట్ అవుతుందంటే with the use of curly braces. So flower brackets తో ఓపెన్ అవుతుంది అనమాట. సో all the content within this curly braces only. Okay, so curly braces అర్థం ఏమంటే that is nothing but it represents the objects inside the JSON file. So JSON file లో మనకు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అని రిప్రజెంట్ చేయడమే ఈ కర్లీ బ్రేసెస్ యొక్క ఇంపార్టెన్స్ అన్నమాట. ఓకే, సో ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ కర్లీ బ్రేసెస్ is that it represents the content inside this curly braces is called objects. That's why it is called as JSON, JavaScript object notation. Okay, that's why it is called as object notation. Why? Because inside the curly braces we have objects. Okay, so what is meant by object? Object ante emi? Object is nothing but it's instance of the class, and class is compile time subject. Ante instance of the class అనేది ఒక ఆబ్జెక్ట్ అనమాట. అంటే ఏమి, ఏదైనా ఒక క్లాస్ ఆ టైంలో రన్ అయ్యేటప్పుడు ఒక ఇన్స్టెన్స్ వస్తుంది, ఆ ఇన్స్టెన్స్ మనం ఆబ్జెక్ట్స్ అంటాం ఇక్కడ. ఓకేనా. అండ్ దట్
క్లాస్ వాట్ ఇస్ మీన్ బై క్లాస్ అంటే క్లాస్ ఇస్ కంపైల్ టైమ్ సబ్జెక్ట్ అంతే. అంటే కంపైల్ టైం చేసేటప్పుడు దాన్ని మనం ఒక క్లాస్ అంటాం అంతే, ఇంకేం లేదు. ఓకేనా, రైట్. దట్ ఈస్ వాట్ అబౌట్ ద టుడేస్ క్లాస్. టుమారో వి విల్ సీ హౌ టు చాలా ఈరోజు ఇంకా, ఎందుకంటే ఎక్కువ చెప్పేస్తే మీకు బోర్ కొట్టేస్తుంది, ప్యాకర్స్ పైన అర్థం కాదు, కొద్దిగా టైం తీసుకొని నేర్చుకుందరు. ఓకేనా, రైట్. రేపు ఏం చేద్దామంటే ప్యాకర్ ఐ మీన్ జేసాన్ స్క్రిప్టింగ్, ఫస్ట్ జేసాన్ స్క్రిప్టింగ్ ఎలా ఉంటుంది అనే దానిపైన మనం ఎగ్జాంపుల్స్ చూసి జేసాన్ ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుందో చూద్దాం మనం. ఓకేనా, జేసాన్ ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుందో చూద్దాం రేపు. ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకొని చెప్తాను నేను మీకు రేపు. ఓకేనా, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత నేను మన దాంట్లోకి వెళ్దాం, మన AWS దాంట్లోకి వెళ్తాం, మీకు అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా.